ప్రజాస్వామ్యం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సామాజిక సమానత్వం. దీనికి రెండర్థాలున్నాయి. మొదటిది మానసికమైనది. అంతఃకరణ శుద్ధితో సమాజంలో నివసిస్తున్న ప్రతి వర్గాన్ని సమాన భావంతోటి, గౌరవ భావంతోటి చూడవలసి ఉంటుంది. ఇక రెండవది ఏమిటంటే సామాజిక పరమైనటువంటి భేదభావాలు అస్సలు ఉండకూడదు. గుర్తుపెట్టుకో, అమ్మ, నాన్న, చెల్లెళ్ళు ఇంకా అత్త నీ వాళ్ళు అవుతారు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు. ఏ పోరా, అతిగా వాగుతున్నాడు. వీడికి తమ్ముడేంటి? దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, నొప్పి పుడుతుంది. నా మాటలు అతివాగుడు అంటావా? ఇదిగో బాలన్నయ్య, నువ్వు వీళ్ళ మాటలను అసలు ఎలా నమ్ముతున్నావు? వదిలే బాల, పద మనం వెళ్దాం, పద. వెళ్ళి అమ్మతో మందు రాయించుకో. నువ్వు నా వెనకొచ్చినా నేను నీతో పాటు ఇంటికి రానా నన్ను. పదండి. ప్రస్తుతం ఏదో ఒక నగరానికి వెళ్తాను. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక పని దొరుకుతుంది. అన్నయ్య, నువ్వేం బాధపడద్దు, నీకు తప్పకుండా పని దొరుకుతుంది. నీలా కష్టపడేవాడికి దొరకకపోతే ఇంకెవరికి దొరుకుతుంది? సరే, ఒక మాట, అంత దూరం వెళ్తున్నారు, మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. చూస్తున్నారా మిత్రులారా, పని పాట ఏం లేదు గాని పెద్ద పోటుగాళ్ళ రోజు పన్నున్నట్టు వెళ్తాడు. అయినా వాళ్ళు చూడు ఎలా వీడుకోలు చెప్తున్నారు, ఏదో పెద్ద యుద్ధానికి వెళుతున్నట్టు. అన్నయ్య, వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకోకు. నువ్వెప్పుడూ ఎవరికీ కూడా చెడు చేయలేదు. అందుకే నీకెప్పుడూ ఆ దేవుడు చెడు చేయడు. నీకు పని తప్పకుండా దొరుకుతుంది. వెళ్ళిరా అన్నయ్య. వస్తున్నాడు. ఇక్కడ మన దగ్గర సుబేదార్ అని పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు, కానీ అక్కడ గోడౌన్లో వీడి జాతి గురించి దాచిపెట్టి ధాన్యం బస్తాలు మోస్తాడు తెలుసా? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? సరే, ఇంకా ఆ తర్వాత ఏమైంది సోదరా? ఇంకేం ఉంటుంది, నేను వెళ్ళాను, వీడిని పనిలో నుంచి గెంటేయించాను. చూడండి, ఇవాళ మళ్ళీ ఇంట్లో నుంచి బయలుదేరాడు పని ఎత్తుక్కోవడానికి. మరేం పర్వాలేదు, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, మనందరం ఉన్నాంగా. మళ్ళీ అక్కడి నుంచి కూడా గెంటేయిద్దాం. నానా, 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 బాలన్నయ్య స్కూల్కి రావడం మానేసి పుస్తకాలన్నింటినీ చించేసి మేళం వాయించడానికి వెళ్ళాడు. ఏంటి? ఏమైంది భీమ్? అది బాలన్నయ్య. అయ్యో, మళ్ళీ ఏమైంది? రావద్దునా, మీరిద్దరూ ఇంటి దగ్గర ఉండండి, మేము వెళ్ళొస్తాం. మీరు త్వరగా జాగ్రత్తగా పదొదినా. ఉండండి. వీళ్ళకి తగిన పని ఎంచుకున్నాడు వీళ్ళ అబ్బాయి, బ్యాండ్ మేళం పని. అరే ఆనంద్, ఏమైంది? బాలా ఎక్కడా? ఆ మేళం వాళ్ళతో వెళ్ళాడు. కానీ ఏమైంది? రక్తం ఎందుకు కారుతుంది? నేను బాలన్నయ్యని ఇంటికి రమ్మని ఎంతగానో అడిగాను. అప్పుడు నన్ను తను తోసేశాడు. అప్పుడు నేను కింద పడి చెక్క బల్లకి తగులుకొని నా తల పగిలింది. మీరా, ఆనంద్ ఇంటికి తీసుకెళ్ళు. ఇందుకే బాలా ఎక్కడా? వాళ్ళు కాలం వైపు వెళ్ళడం నేను చూశాను. రా, నేను మందు రాస్తాను రా. భయపడకు బాల, వాయించు. కానీ గుర్తుంచుకో, మీ నాన్నతో మాత్రం వెళ్ళకు. ఒకవేళ వెళ్ళావంటే మళ్ళీ రావు. వాయించు. నీకు ఎంతగా చెప్పాను, అయినా మళ్ళీ మేళ వాయించడానికి వచ్చావా?
నాన్న నువ్వు నన్ను కొట్టావంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. నా మీద ఫిర్యాదు చేస్తావా? నా మీద ఫిర్యాదు చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళి ఫిర్యాదు చెయ్యి. నా మీద ఫిర్యాదు చేస్తావా? నా మీద ఫిర్యాదు చేస్తావరా నువ్వు? బాలా ఇంటికి రా నాన్న, నా మాట విను. బాలా నా మాట విను. లేదు, బాలా నేను రాను మీరు వెళ్ళిపోండి. రాను, ఇంటికి బాలా, రాను, రా, ఇంటికి రాను. రా నాన్న. ఏయ్, నా మీద ఫిర్యాదు చేస్తావరా నువ్వు? పద నాన్న. సొంత తండ్రి మీద ఫిర్యాదు చేస్తావా? ఏయ్, చెప్పేది విను. రా. అరే బాలా బాలా, బాలా నేను నా మీద కోసుకుంటాను. నాన్న మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇదిగో నువ్వు నా కత్తి ముట్టుకున్నావేంట్రా బాబు? ఇప్పుడు నేను వేరే కత్తి ఎక్కడ తేవాలి? నువ్వే డబ్బులు కట్టాలి దానికి. లేదు లేదు, ఇప్పుడే నొప్పి తగ్గిపోతుంది. ఏడవద్దు. ఇదిగో పసుపు రాస్తున్నాను కదా, తొందరగా తగ్గిపోతుంది. అత్తయ్య చాలా అయిపోయింది, నొప్పిగా ఉంది. అయిపోయింది. ఆ, బాలా ఇల్లు వదిలిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు చేసింది ఏదో చేశాడు, మధ్యలో నా తల పగలు కొట్టాడు. అసలు ఎక్కడైనా ఇలాంటి అన్నయ్య ఉంటాడు అత్తయ్య? ఆ, బాబు, కోపంలో తోసుంటాడు, దెబ్బ తగిలింది. నీకంటే పెద్దవాడు కదా, వాడిని క్షమించు. కానీ ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి వాడిని ఇంటికి తీసుకురావాలి. తీసుకొచ్చేదేముంది? నాన్న కర్ర తీసుకెళ్లి బాగా కొట్టుకుంటూ తీసుకొస్తాడు. ఏమోరా, వస్తాడో లేదో తెలీదు. బాగా మొండోడైపోయాడు. అసలు ఎవరి మాట వినడం లేదు. బాలా బాలా నా మాట అమ్మా, నువ్వు ముందుకు రావద్దు. వస్తే నా పీక్ కోసుకుంటాను. కోసుకోరా పీక, కోసుకోరా. నేను చూస్తాను నీకెంత ధైర్యం ఉందో. కోసుకోరా. నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న, నేను నిజంగానే కోసుకుంటా. ఏంటంటే మీరు కూడా. అరే కానీ నా కత్తి. నువ్వు నోరు మూసుకో. నీకు డబ్బులు ఇస్తాలే దానికి. ఇవాళ తాడో పేడో తేలిపోవాలి. ఇలాంటి వాళ్ళకి డజన్ల కొద్దీ పిల్లల్ని కంటమే తెలుసు, పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం రాదు. వీళ్ళ పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయి ఎప్పుడైతే ఏదైనా చేయాలనుకుంటారో అప్పుడు తండ్రి హోదా చూపిస్తారు. కానీ పిల్లల్ని కనగానే అందరూ తండ్రులు అయిపోరు. ఆ పిల్లల మంచి చెడ్డ చూడకపోతే అప్పుడు ఇలాగే జరుగుతుంది. అరే వీళ్ళ పిల్లాడు పీక కోసుకున్నా గానీ వీళ్ళకి నష్టమేముంటుంది? బొచ్చడు మంది పిల్లలు ఉంటారు, ఒకడు చచ్చినా సరే పెద్ద నష్టమేమి ఉండదు వీళ్ళకి. బాలా ఇంటికి రా బాబు. వీళ్ళందరి ముందు మీ అమ్మ నాన్నని అవమానాలు పాలు చేయొద్దు. భీమాబాయ్, రా వెళ్దాం. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెరుగుతారు, తల్లిదండ్రులు కాస్త కూడా శ్రద్ధ లేకుండా పోయింది. మా ఇష్టం వచ్చినట్టు మేమేం పెరగడం లేదు. మా అమ్మా నాన్నలు మా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. అది మీకు తెలుసా? మమ్మల్ని బాగా చదివించి ఎంతో గొప్పవాళ్ళని చేయాలనుకుంటున్నారు. అర్థమైందా మీ అందరికీ? వాళ్ళకి మా మీద బాధ్యత ఉంది, ఎంతో బాధ్యత.
నేను విఫలమయ్యాను భీమాబాయ్. నేను ఓడిపోయాను. మన జాతిలో ఎక్కువ మంది ప్రజలు డబ్బులు ఇస్తారు, కానీ నాకు ఆ పని ఇష్టం లేదు. నా కొడుకులు ఆ పని చేయడం అది మన వాళ్ళకి కులవృత్తి. పైగా డబ్బులు వాయించేవాళ్ళు మందు తాగుతారు, కొంచెం అపరిశుభ్రంగా కూడా ఉంటారు. అంటే ఇప్పుడు మన బాలా కూడా అలాగే అవుతాడా? నేనెప్పుడూ కోరుకునేవాణ్ణి ఒక మంచి తండ్రిని అవ్వాలని. జనాలందరూ నా పిల్లల్ని ఆదర్శంగా తీసుకుని అదుగో రామ్జీ సత్పాల్ కొడుకులు వెళ్తున్నారని అనుకోవాలి. ఈ రామ్జీ సత్పాల్ నేను నా జీవితానికి ఏం చేసుకున్నానో చేసుకోలేదో తెలియదు, కానీ నా పిల్లల కోసం మాత్రం చాలా చేశాను. కానీ ఈరోజు నేను బ్రతికుండగానే నా కొడుకు నాకు ఎదురు తిరిగి నా మీదకే చెయ్యెత్తాడు. నన్ను కొట్టావంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. నేను నా మీద కోసుకుంటాను. నాన్న మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇలాంటి వాళ్ళకి డజన్ల కొద్దీ పిల్లల్ని కంటమే తెలుసు. కానీ పిల్లల్ని కనగానే అందరూ తండ్రులు అయిపోరు. ఆ పిల్లల మంచి చెడ్డ చూడకపోతే అప్పుడు ఇలాగే జరుగుతుంది. అరే వీళ్ళ అబ్బాయి పేక్ కోసుకున్నా కూడా వీళ్ళకి ఏమి నష్టం ఉండదు. నాకు అర్థం అవడం లేదు వాడు ఎందుకు అలా చేశాడని. ఒకవేళ మన పెంపకంలోనే ఏదో లోపం ఉందేమో. అలా ఎందుకు అనుకుంటారు? చూడండి, నా వైపు చూడండి, అంతా మంచి జరుగుతుందండి. అయినా ఇప్పుడు మన బాల వయసు ఎంతని? భీమాబాయ్ ఒకవేళ బాల ఎలా అనుకొని ఉంటాడా మనం వాడిని ప్రేమగా చూడటం లేదని? అలాని వాడు తప్పుగా అర్థం చేసుకొని ఉంటాడా మనం కేవలం భీమ్ మీద శ్రద్ధ పెడుతున్నామని? అసలు ఏమంటున్నారండి మీరు? మనం ఎప్పుడు మన పిల్లలందరినీ సమానంగానే ప్రేమించాం కదా. ఇప్పుడు భీమ్ చిన్నాడు కాబట్టి బహుశా వాడి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుంటాం మనం. కానీ అప్పుడు బాల చిన్నగా ఉన్నప్పుడు వాడి మీద కూడా ఇలాగే శ్రద్ధ చూపించాం కదా. కానీ భీమాబాయ్ నేను ఈ విషయం వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? మీరు ఇంతగా ఆలోచించొద్దు. నేను ఇంతగా చెప్తున్నాను కదా, అంతా చక్కపడుతుంది. ఇక బాల ప్రశాంతంగా ఆలోచించాడంటే అప్పుడు వాడికి కూడా అర్థమైపోతుంది. బాలారావు, నీకు చెప్పాను కదరా నేను, కొంచెం తాగిరా, ఏమి అవదురా. నువ్వు ఇంకా చిన్న పిల్లడు కాదు. తాగామంటే స్వాగతం కనిపిస్తుంది. తొందరగా రండి, తొందరగా నడవండి. ఏ బాలా ఆగో, ఆగో బాలా, ఆగో ఆగో. ఇదే కదా మీ ఇల్లు? ఇదే చూసారా, కొద్దిగా తాగాను, ఆయన గుర్తుపట్టేశాను. ఎక్కడికి? ఇదే పడుతున్నావు? మీ నాన్నని పిలిచి చూపించు నువ్వెంత బాగా బతుకుతున్నావు అని. పదండి పదండి, ముందు ఇక్కడి నుంచి పదండి. ఆగరా బాలా, ఇప్పుడు మీ నాన్న పిలు, ఇప్పుడు మేం కూడా చూపిస్తాం మా సత్తా ఏంటో. నిన్ను గొడవ చేయకండి, చెప్పేదండి.
నిన్ను చేతిలో నీకు తెలియదు, నేను కొట్టిన చొక్కాలు కనిపిస్తాయి నిజంగా. నీకే గనక అంత దమ్ముంటే చూపించరా. ఇద్దరిని ఎగిరి కొడతాను. ఎందుకు పాము ముంగిసలా పోట్లాడుకుంటున్నారు? సుబేదార్ సాబ్, నమస్తే సార్. మళ్ళీ కలుద్దాం సార్. మళ్ళీ కలుద్దాం. అయ్యా మళ్ళీ కలుద్దాం. నేనేమంటున్నానంటే పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెంచడానికి మనం ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. బాల ఎక్కడా? తను రాలేదండి. ఎందుకు? వాడికి ఆరోగ్యం బాగాలేదా? వాడిక స్కూల్కి రాడు.